పోస్టర్ కూడా మనం చూసుకోవచ్చు. వైఎస్ఆర్ విగ్రహాల ధ్వంసంపై బగ్గుమన్న వైఎస్ షర్మిల. తక్షణమే కొత్త విగ్రహం పెట్టకపోతే ఆమరణ దీక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలపై ఉద్దేశపూర్వకంగా కొనసాగుతున్న దాడులు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తున్నాయి. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే విగ్రహాలను ధ్వంసం చేస్తున్నట్టుగా అక్కడ వైఎస్ షర్మిల, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల ఆరోపించడం జరిగింది. ఒక వీడియో మనం చూసినాము మొన్న సోషల్ మీడియా చాలా వైరల్ అవుతా ఉంది. అందరూ చూస్తుండగా ఒక సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పైకి ఎక్కి ఆయన ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆయన మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో. కొంతమంది కాదు అని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. అది తప్పు. ఎవరైనా సరే ఇప్పుడు నెక్స్ట్ వైఎస్సీపీ కావచ్చు, వేరే పార్టీ అధికారంలోకి వస్తే ఇతర పార్టీల నేతల విగ్రహం బలగొట్టడం ఇది అంటే చిల్లర రాజకీయాలు అంటారు దీన్ని. చిల్లర ఇది రాజకీయాల్లో హుందాతనం అనేది దానికి చాలా అంటే చాలా తప్పది. చిల్లర రాజకీయాలు అంటారు వాటిని. విగ్రహాలు ధ్వంసం చేస్తే ఏమొస్తుంది? అది ఒక మానసిక ఆనందమా, రాక్షస ఆనందం? దానివల్ల ఎవరికి మైనస్ అవుతుంది? తప్పు. మీ మానసిక ఆనందం కోసం, ఈ రాక్షస ఆనందం కోసం ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయద్దు. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే. విగ్రహాలు ధ్వంసం చేస్తే ఏమొస్తుంది? రైతు డిస్కం వెనుక భారీ కుట్ర, ప్రైవేటీకరణనే ప్రభుత్వాల పావులు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ధ్వజం. రాష్ట్రంలో కొత్తగా వ్యవసాయ డిస్కంను ఏర్పాటు చేసి మిగతా 2 విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుట్ర పన్నుతుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారట. బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యుత్ రంగ సంస్కరణల ముసుగులో బడా కార్పొరేటర్లకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని చెప్పేసి కవిత చెప్పడం జరిగింది. సో టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణలో తన పార్టీ బలోపేతానికి చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. తన కార్యకర్తలు, తన అనుచరులు పార్టీని ముందు తీసుకెళ్లడంలో కావచ్చు, ఆ సోషల్ మీడియా వింగు కావచ్చు, చాలా అంటే చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది. సో కవితను ఒక ప్రోగ్రాం పెట్టే సమయంలో కొన్ని వేలాది మంది కార్యకర్తలు వస్తూ ఉన్నారు. మనం సచివాలయం ముట్టికి వెళ్ళినప్పుడు కూడా ఎంతోమంది మహిళలు వచ్చి ఆమెకు సంఘీభావం తెలిపారు, ఆమెకు అండగా నిలిచారని చెప్పాలి. సో ఏ విధంగానైనా ఈ మధ్య కాలంలో కవిత తన పార్టీ బలోపేతానికి, తెలంగాణలో తన పార్టీని అధికారానికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఒక మంచి కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడుతూ ఉంది. ఒక డైలాగ్ ఉంటుంది కదా, లైక్ బాపు లైక్ బేటా అని చెప్పేసి. ఇక్కడ ఆ విధంగానే బాపు అయితే ఎట్లా చేసిండో, తండ్రి ఎట్లుంటాడో కొడుకు బిడ్డ కూడా అట్లే ఉంటారు అన్నట్టుగా కేసీఆర్ అయితే ఏ విధంగా అయితే ఒక స్వభావం, దాన్ని ఏమంటారు, ఒక మొండి వైఖరి కావచ్చు, ఒక ధైర్యం కావచ్చు, ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కూడా కవిత విషయంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం మరి ఏ విధంగా ముందుకెళ్తుంది. ఎలక్షన్ ముందు మరి ఏమన్నా పార్టీ ఏదన్నా పొత్తు పెట్టే అవకాశం ఉంటుందా, లేదా విలీనమా, ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడద్దు, తప్పు. కానీ చెప్పలేం అప్పటి వరకు రాజకీయాలు ఏం జరుగుతుంది, లేకపోతే ఆమె సీఎం అవుతుందా చెప్పలేం. మన విజయ్ చూసినాం కదా, 2 సంవత్సరాల ముందు పార్టీ పెట్టి ఆయన సీఎం అయింది. చెప్పలేం రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో. అప్పుడు ఆ టైంలో అలాంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే కావచ్చు సీఎం కవితక్క కూడా, చెప్పలేం. IPL 2026 ఛాంపియన్ ఆర్సీబీ వరుసగా 2వసారి బెంగళూరు విక్టరీ. అజయ్ అర్ధశతకంతో జట్టును గెలిపించిన విరాట్ కోహ్లీ. ఇది కథ. సో నిన్న ఫైనల్ మ్యాచ్ జరిగింది, ఆర్సీబీ వర్సెస్ జీటీ. టాస్ గెలిచినటువంటి ఆర్సీబీ బౌలింగ్ తీసుకుంది నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో. సో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న తర్వాత కొంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఎందుకు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు, బ్యాటింగ్ తీసుకున్న తర్వాత బౌలింగ్ కట్టడి చేస్తే బాగుండేది కదా అని చెప్పేసి అనుకున్నారు. కానీ మొదటి ఏదైతే స్పెల్ ఉంటుందో, మొదటి పవర్ ప్లే బౌలింగ్ వేసిన తర్వాత టాస్ గెలిచి బౌలింగ్ తీసుకునే నిర్ణయం కరెక్ట్ అని చెప్పేసి అనుకున్నారు. సో ఎట్టకేలకైతే మరొకసారి ఆర్సీబీ వరుసగా బ్యాక్ టు బ్యాక్
2 IPL ట్రోఫీలు గెలుచుకోవడం జరిగింది. సో 2008లో మొదలైంది IPL. అప్పటి నుండి కూడా ఆర్సీబీ టీం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 2008 నుండి కూడా వస్తూనే ఉంది. మధ్యలో ఎక్కడ కూడా వాళ్ళు బ్రేక్ వేయలేదు. ఇతర ఏదైతే డెక్కన్ చార్జర్స్ కావచ్చు, కొన్ని ఫ్రాంచైజీలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి మధ్యలోనే, పూణే కావచ్చు. అట్లా కాకుండా ఆర్సీబీ మొదటి నుండే ఉంది. ఉన్నప్పటికి కూడా అది 2024 వరకు ఒక్క కప్పు కూడా గెలవలేదు. వారిపైన చాలా ట్రోల్స్, ఈసారి కప్ నమ్మదే అంటారు, కానీ వీళ్ళు గెలవరని చెప్పేసి. ఇటకీలకు గత సీజన్లో గెలిచారు, మొట్టమొదటి కప్పును కైవసం చేసుకున్నారు. ఈసారి కూడా లీగ్ మ్యాచెస్లో కావచ్చు, ప్లే ఆఫ్స్లో కావచ్చు